But she edged forward and whispered back, "No doubt. Anjali is explaining what really happened in Indrapasta. She must have. Okay. She must have been there with Mata. I want to hear. Still, I held back. There is no harm in listening, Sujata. We won't disturb them. Unsure of what to do, I stood behind a tree, thinking perhaps I would not be seen. Amba came to join me. We were close enough to listen, but hidden enough so as not to intrude. One of the women claimed that people were now anticipating war. Another asked why Sri Krishna had killed the Raja from Chedi in such a public manner. He was a close friend of Mata's brother who had no love for Sri Krishna. Wouldn't there be retaliation? Where would all of this lead? Anjali was quiet as they discussed the matter. యా. అండి నిన్న మనం చూస్తూ ఉన్నాం కదా మాస్టర్స్ ఫారెస్ట్ లోకి తీసుకెళ్తది కదా అంబ. తీసుకెళ్ళినప్పుడు స్లోగా నడుస్తుంటే ఇంకో దిక్కు నుంచి నాకు తెలుసు అంటే సుజాత అడుగుతూ ఉంటది అనమాట, రూట్ తెలుసా అని అడిగితే తెలుసు అంటది అనమాట. వెళ్తుంటే అక్కడ ఏదో సౌండ్ వస్తుంది, అంటే అంజలి అంటది. అంబ చెప్తుంది అనమాట, ఏం చేస్తుంది ఇక్కడ అని చెప్పేసి. అంటే ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ తో కూర్చొని ఉంటారు కదా, అట్లా అట్లా ముందుకు వెళ్తుంటే కొంచెం చిన్నగా నా వెనక రా అని చెప్పి చిన్నగా చెప్తూ ఉంటది అనమాట అంజలి. ఏం లేదు, సుజాత వస్తూ వస్తూ చెప్తుంది అనమాట, ఇంద్రప్రస్థాలో ఏం జరిగిందో దాని గురించి ఆ మాట్లాడుకుంటున్నారు ఇక్కడ. అక్కడ మాత కూడా ఉన్నది, నేను వింటున్నాను. అదంతా చెప్తున్నాడు. ఇక్కడ ఏం జరుగుతుంది సుజాత, విందాంపా, మనకేమి ఇబ్బంది ఏమి ఉండదు, వెళ్దాంపా అని సుజాతకు చెప్తుంది అనమాట అంబ. ఆ మనం వెళ్తే అక్కడ ఏమన్నా డిస్టర్బ్ చేస్తామా, ఏం చేస్తాము అని అంటే, లేదు మనం చెట్టు వెనకాల కూర్చొని చూద్దాము అని చెప్పి, నువ్వు కూడా రా అని చెప్పి అంబ అంటే అక్కడికి వెళ్ళి దాంకొని వెనకాల చెట్టు వెనకాల నుంచొని ఉన్నారనమాట. అక్కడ ఒక ఉమను అక్కడ యాంటిసిపేటింగ్ వార్ గురించి, ఎట్లా జరిగింది యుద్ధము, శ్రీకృష్ణుడు ఎందుకు చంపాడు రాజ చేడి ఈ పబ్లిక్ ముందు అని చెప్పి ఆహా చెప్తుంటే, ఎవరో కాదు మాతాస్ బ్రదరు, క్లోజ్ ఫ్రెండ్ ఆఫ్ మాతాస్ బ్రదర్ అని కూడా చెప్తుంది అనమాట. శ్రీకృష్ణుడు కూడా ఇష్టపడతాడు కదా, ఎందుకు ఇష్టపడలేదు, ఏంటి వీళ్ళిద్దరికి విభేదాలు, గొడవలు ఏంటి, ఎట్లా తీసుకోవాలి అని అడుగుతుంటే అంజలి చిన్నంగా ఉండి దాని గురించి మాట్లాడుతుంది అని చెప్పి చెప్తున్నాడు అనమాట. This is why we have called you here, Anjali. You were there with Mata. You understand the deeper meanings of Sri Krishna's actions. Stated another woman. Anjali began to explain in a halting voice. It is the ending of a story that began long ago and the beginning of another series of these events. You are right, there is a deeper purpose behind all of Sri Krishna's actions, but this purpose can only be known when he reveals it. Where do I begin? I had to go so far back in time. She became thoughtful and then started to narrate. You all know the story of Mata Sita's entry into Lanka and the eventual killing of Ravana by Sri Ram, but you may not know what led up to that time to that soul's birth as Ravana. You may know who he was originally, the devotee Jaya, who was cast out of Vaikunta, high celestial realm, because of the impurity of his thoughts and the waves of disturbance he was creating in that subtle world of light. But what happened after he was forcibly exiled from that realm, you may not know. She paused and looked around at the women ascetics, whose eyes were all turned to her. యా, అందుకనే అంజలి ఇక్కడ ఉన్నది, అందుకని అంజలి అని పిలుస్తున్నాను. ఆమె మాత కూడా ఉంది ఇక్కడ. ఆ శ్రీకృష్ణ ఏం చేస్తున్నాడు, ఆ మాత అండర్స్టాండింగ్ చేసుకోవాలి ఇన్నర్ ఫీలింగ్స్, ఇంకెవరో కాదు అని చెప్పి చెప్తూ ఉందన్నమాట అంజలి వీళ్ళందరూ. తర్వాత అంజలి ఏదో చిన్న వాయిస్ తో కొంచెం ఉండమాట, స్టోరీ అంతా ముగించుకొని వెళ్దాం పాండి అని ఏదో గతంలో జరిగిన స్టోరీ గుర్తు తెచ్చుకుంటుంది అనమాట. ఇంకొక ఈవెంట్ ఏంటంటే, అది శ్రీకృష్ణ యాక్షన్ బట్టే ఈ ఇలాంటివన్నీ అంజలి మాత వీళ్ళందరూ తెలుసు కదా, వాళ్ళకి తెలుస్తాయి కదా ఏం చేస్తున్నాడు ఒకరికొకరికి అని అనుకుంటున్నాం అండి. అది ఎట్లా బిగిన్ చేయాలి ఒకప్పుడు ఆలోచిస్తే అదంతా కథల రూపానంగా చెప్తూ ఉందన్నమాట. నీకు తెలుసు కదా, సీత ఎట్లా లంకలోకి వెళ్ళినప్పుడు రావణ్ణి శ్రీరాముడు ఎట్లా చంపాడో, అట్లానే ఇది కూడా ఒక టైం వచ్చింది. అదే బర్త్ లో రావణ, సోల్ బర్త్ లో రావణ, అదే ఇప్పుడు ఒరిజినల్ గా డివోటీ జయ అన్నమాట. ఎవరో కాదు వైకుంఠలో ఉన్న
హై సెలెస్టికల్ గాడ్ ఇది అని చెప్పి చెప్తుంది అనమాట. ఆయన ప్యూర్, ఆయన ఆలోచనలు ఇవన్నీ తీసేయటానికి డిస్టర్బ్ చేస్తుంటే ఇలాంటిది లైట్ లాంటిది వచ్చి అలా మెరుపు లాగా వచ్చి కనిపించింది ప్రపంచంలో. అందుకని ఈ ఫోర్స్ వల్ల అతన్ని ఇక్కడ తెలియకుండా చేశాను అని చెప్పి చెప్తుంది అనమాట. అదేంటని చెప్పి అంతటితో కథ ఆపేసి చూస్తూ ఉందన్నమాట. ఇంకొక మనం అటు ఇటు చూస్తుంటే కళ్ళు అటు ఇటు ఇటు తిరుగుతూ ఉన్నాయి అనమాట. ఆమెకి ఏం చెప్తుంది, ఇంకా ఏంటి, ఏం జరగబోతుంది ఏంటి అని ఆతృతతో చూస్తూ ఉన్నారనమాట. As I was seated beside Mata in that grand hall in Indraprastha, before the yajna began, while everyone was eagerly awaiting the great coronation ceremony, Mata drew my attention within and showed me internally what had taken place in the distant past. I saw it all before my inner eye. I was drawn back to time eons ago. Anjali paused and closed her eyes, and for several minutes a deep silence descended over the group. After a little while, still with closed eyes, she began to describe what she had seen. ఏం జరుగుతుందంటే ఇంకా అక్కడంతా కూర్చున్న మాత పక్కన కూర్చున్నామా, వెనకాల కూర్చున్నామా, ఒక గ్రాండ్ హాల్లో ఇంద్రప్రస్థాల్లో ఉన్నట్టు యజ్ఞం చేస్తున్నారు. వాళ్ళందరూ ఎదురు చూస్తున్నారు, ఈ సెరమనీ చేయాలా వద్దా, ఏంటి ముందుకు వెళ్ళాలా లేదా అని. మాత ఆ అటెన్షన్ తో చూపిస్తూ ఉందన్నమాట. లోపల ఏం జరుగుతుంది దూరం నుంచి గమనిస్తూ ఉందన్నమాట. అదంతా చూస్తూ ఉంటే ఈమె ఇన్నర్ అయ్యి, అదే ఇన్నర్ ఐ లోపల ఐని బట్టి తెలుస్తూ ఉంది. ఎక్కడికి వెళ్ళాలా, వెనక్కి వెళ్ళాలా, ఏం చెప్పాలి అని అంటే అంజలి అక్కడితో చెప్పడం, ఇందాక చెప్పేది ఆ కథ లోపలికి చెప్పి కళ్ళు మూసుకొని ఇంకా కొంతసేపు బాగా సైలెన్స్ లోకి వెళ్ళిపోయి ఏం జరుగుతుంది ఇక్కడ గ్రూప్ లో, అదే ఈ గ్రూప్ దగ్గర కూర్చొని కళ్ళు మూసుకొని చెప్తూ ఉంది అనమాట. ఏం జరుగుతుంది అక్కడ, మాత ఏం చెప్పదలుచుకుంటుంది ఏంటి అని చూస్తూ ఉంది అనమాట. As that soul Jaya was descending into human birth, Narayani realized he would gain much power on earth. When a being falls from a higher realm and takes birth in the human or asura race, their powers grow exponentially. He would be able to dominate all living creatures. It was a Satya Yuga, a time of harmony and spiritual attunement, but he could still disturb it all. Narayani knew that she would need to find a more powerful being to counteract the negative effects, someone who would willingly leave the beautiful celestial world and take birth on earth among the Daityas, a race of asuras, someone who could preserve the higher awareness of the Satyayuga and not let the earth spin into chaos. She knew who to call upon and she went to him, the devotee most beloved to her, a high Deva seated in a beautiful garden, absorbed in the divine bliss, in unbroken union with the Lord. The most melodious songs filled with the air with love and devotion. They were his songs which sprang spontaneously from him. యా, ఆ సోల్ ఎవరిదో కదా, ఆత్మ జయాది అన్నమాట. మళ్ళా హ్యూమన్ గా పుడుతుంది, మనిషిగా భూమి మీద పుడుతుంది. నారాయణి ఇదంతా భూమి మీదకి ఆ పవర్ అంతా ఇస్తుంది. ఇదంతా ఆ కొంచెం పెద్దవాళ్ళ సంరక్షణలో ఆమె భర్త తీసుకుంటుంది హ్యూమన్ గా, లేదా అది రాక్షసుల్ని ఎదుర్కోవడానికి ఆ పవర్లు ఎట్లా ఉండాలి, ఏం చేస్తుంది, ఇవన్నీ ఒక డామినేట్ చేయడానికి చిన్న చిన్న అక్కడ ఉన్న భూమి మీద ఉన్న క్రియేచర్స్ అన్నిటికీ. అంటే ఇంకా సత్యయుగ ఎట్లా జరిగింది, సత్యయుగ ఎట్లా స్టార్ట్ అవుతుంది, ఏంటి ఆ స్పిరిచువల్ ఏం చేస్తున్నారు, ఇవన్నీ కొంచెం డిస్టర్బెన్స్ గా ఉన్నది. నారాయణకి తెలుసు అనమాట ఎట్లా శక్తి ఏం చెయ్యాలి, ఆ నెగిటివ్ భావనలు అన్ని తీసేసి ఎట్లా ఎదుర్కోవాలి, ఈ ముందుకు ఎట్లా వెళ్ళాలి ఈ అందమైన ఆ యుగంలో అని చెప్పి ఆమె అంతవరకు భర్త తీసుకుంటుంది దైత్యాస్ లాగా. అంటే ఏం లేదు, రాక్షసుల్ని ఎదుర్కోవడానికి కొరకు తీసుకుంటుంది అని చెప్పి చెప్తుంది అనమాట. అంటే ఈ సత్యయుగ ఈ ఎర్త్ అంతా ఇంకా తిరిగి చోయాస మళ్ళా ఇంకొక యుగంలోకి, చోయాస యుగంలోకి వెళ్ళిపోతుందా అని అడుగుతూ ఉందన్నమాట. ఆమె చెప్తూ ఉందన్నమాట అక్కడ కూర్చున్న గ్రూప్ వాళ్ళందరికీ. మాత అని కళ్ళు మూసుకొని అంజలి అంతా తెలుస్తూ ఉంది, అదే ఏం జరుగుతుంది అని చెప్పి డీపర్ డీపర్ వెళ్తుంటే ఏం జరుగుతుంది ఈ భూమి మీద అంతా అంజలి తెలుసుకోగలుగుతుంది అనమాట. అంటే ఏం లేదు, హయ్యర్ దేవతాసు ఒక గార్డెన్ లో కూర్చొని ఒక పెద్ద ఎత్తున ఆ దైవత్వంలో ఉండి లార్డ్కే మంచి యూనియన్ గా ఉండి కొంచెం పాటలు పాడటం, గాలి ప్రేమతత్వము, తర్వాతనేమో భక్తి, ఇవన్నీ ఉన్న ఈ పాటలన్నీ పాడుతూ ఉన్నారనమాట కూర్చొని.
అందరూ అంటే అతన్ని సృష్టిస్తున్నాడు అనమాట. తను భర్త తీసుకోకపోతుంది నారాయణి. ఈ లార్డ్ ఏమో అంత హయ్యర్ స్టేట్ లో ఉండి బాగా కూర్చొని అందరూ స్తుతిస్తున్నారు. అంటే ఆమె వస్తుంది అందరికి, ఆమెకి శక్తి అంతా ఇస్తూ ఉన్నారనమాట. Even before he heard the approach of her gentle footsteps, before the words were even formed in her omniscient mind, her will was known to that blessed one, and bowing low to touch his forehead to the ground, he whispered with unmoving lips, Mata, I will go. She stood before him and showed him the trials he would endure. No matter, he replied with unspoken words, to serve you is my only will. The only cause of suffering for me is separation from my Lord. ఉమ్, అది ఇదంతా ఏంటంటే చిన్న చిన్నగా అడుగులు అడుగులు వేస్తూ ఆ మాటలు వింటూ చెప్తూ ఉందన్నమాట. ఆ మైండ్ లోకి వచ్చేయి గుర్తు తెచ్చుకొని ఇదంతా బ్లస్ లాక ఇదంతా లోగ చిన్నగా ఇంకా ఫోర్ హెడ్ ఉన్న ఆమెలో ఉన్న చూసిందంతా ఈ ప్రపంచం మీదకి వస్తుంది కాబట్టి చిన్నగా నోరు విప్పి చెప్తూ ఉందన్నమాట. మాత చెప్తుంది, ఇంక నేను వెళ్ళిపోతున్నాను, ఎందుకంటే నేను సపరేట్ అవుతున్నాను గాడ్ దగ్గర నుంచి. ఇప్పుడు అట్లా అయితేనే ఈ దారి ఇంకా నాకు ఇంకొక మార్గం అనేది ఏది లేదు అని చెప్పి చెప్తూ ఉందన్నమాట. అదే నా పని, అదే నేను చేయాల్సింది అని చెప్పి నాకు కొంచెం బాధగా ఉంది కానీ కాకపోతే తప్పదు అని చెప్పి చెప్తూ ఉందన్నమాట. Your union with the divine reality can never be broken, she assured him. That is why I have to come to you to do what must be done to preserve the well being of the dwellers on earth and of the one we know as Jaya, for he will fall into great pride and anger. And his wrath can cause great destruction to others and to himself. Then she promised to be with him at every moment during his physical incarnation. So, as he was making a great sacrifice for the well being of so many. యా, ఎట్లా డివైన్ లో కలిసిపోతున్నారు, ఏంటి నిజంగా ఏం జరుగుతుంది అని వాళ్ళు చూస్తూ ఉన్నారు అన్నమాట. తనకి తెలిసిపోతుంది ఇట్లా ఇట్లా చేస్తే ఇట్లా బాగుంటది, భూమి మీద ఎట్లా వెళ్ళి నేను ఎట్లా ఉండి జన్మ తీసుకొని ఉంటే అందరితో ఎట్లా ఉంటాను జయలాగా. లేదంటే ఆమెలో కొంచెం కోపము ఇవన్నీ అణగుచ్చుకొని ఉంటుందన్నమాట. ఎందుకంటే ఆడకి వెళ్ళి మళ్ళీ చెప్తుంది అనుకోండి డిస్టర్బ్ అవుతూ ఉంటది కదా ఆ పక్కన వాళ్ళకి తనకి. అందుకని అలాంటివన్నీ చెయ్యొద్దు అని చెప్పి ప్రామిస్ చేస్తుంది. ప్రతి మొమెంట్ నువ్వు దేవుడి వల్ల నువ్వు ఫిజికల్ గా నువ్వు హ్యూమన్ గా తీసుకొని జన్మెత్తుతున్నావు భూమి మీద, అట్లా ఉండాలి, అట్లానే సాక్రిఫైస్ చేసి అన్నిటికీ నువ్వు అన్నిట్లో సాక్రిఫైస్ చేసి మంచిగా ఉంటే అంత మంచి జరుగుతుంది అని చెప్పి చెప్తుంది. The Deva knew well that when one takes physical birth, there is a great forgetting, that the memory of his true nature would be suppressed, and he would lose awareness of the celestial world from which he had come. But his only concern was to remember the Lord. As he prepared for his upcoming trial, Narayan appeared and gave him the sacred mantra. By reciting that mantra, he would counteract many of the negative effects of Hiranyakashipu. The personality Jaya had already taken and consumed some of the harmful karma that his powerful asura was generating. యా. దేవకి అంత ఎట్లా తీసుకుంటుంది దేవుళ్ళకి దేవత లోక వాళ్ళందరికీ తెలుసు అనమాట. ఫిజికల్ గా తీసుకుంటుంది ఇదంతా నిజంగా వరల్లో జరగబోతుంది. ఇదంతా ఆశ్చర్యపడాల్సిన ఏం లేదు. కాకపోతే ఈ ప్రపంచం ఎట్లా జరుగుతుందో ముందుకి ఏంటి అని చెప్పి గుర్తు చేస్తున్నాడు అనమాట. అందరికి దేవతా లోకంలో ఉన్న వాళ్ళకి గాడ్ అంతా గుర్తు చేస్తున్నాడు. ఇదంతా ఒక ట్రైలేనా ఏంటి, నారాయణ ఒక మంత్ర ఆ నారాయణని మంత్రంతో సృష్టిస్తున్నారు అనమాట. అదే చదువుతాం, అదే చేయటం, ఆ నెగిటివ్ భావనలు ఉన్నాయన్నీ హిరణ్యకశిపులో ఉన్నాయి కదా, అవన్నీ పోయేట్టు పర్సనాలిటీ జయాలో కూడా వచ్చేసినాయి అనమాట. ఎందుకంటే నాకు తెలిసి ఏంటంటే ఈ కథ అర్థం అవటం హిరణ్యకశిపుడు ఎట్లా ఉన్నాడో ఇప్పుడు జయ ఆ బాడీలో తీసుకుంటుందేమో అని అనిపిస్తుంది. ఆ కర్మ ఎట్లా, ఈ పవర్ఫుల్ రాక్షసుల్ని ఎట్లా ఎదుర్కోవాలి, ఏం చేయాలి అని అనిపిస్తుంది. With his guidance, he took birth as the son of Hiranyakashipu and became the one we know as Prahlada.
We all ఉమ్. know of his many trials and how Hiranyakashipu, so impressed with his own powers, really thought himself the lord of the world and demanded worship from all quarters. He conquered large portions of the earth and was worshipped as a god, but out of fear, not out of love. He generated much fear on earth and many false perceptions of the devas. Fear of him even entered the lower celestial worlds, but Prahlad was there to subtly remind him and everyone else of the truth. Ultimately, Narayan had to come and free Hiranyakashipu from his delusion. This is widely known. What is not known is that when he lay dying, Narayani appeared and lifted the spirit of Hiranyakashipu from his body. As he lay in a state of deep sleep, traversing the universe, she carried him to a distant cave where Parvati Ma was waiting. There, those two great Mahadevis stayed with him as he experienced the darkest of realms, worlds ruled by anger, fear, and greed. They remained by his side so he wouldn't become locked in the illusions of those worlds. When they saw the memories of his life as Hiranyakashipu received into the hidden quarters of his mind, they awakened him. But before he regained consciousness, Paratima told Narayani that she would watch over him and instruct him on meditation practices so he would not be so destructive in the next birth. Then Narayani took her leave. Anjali paused and opened her eyes. యా వాళ్ళ గైడెన్స్ దేవున హిరణ్యకశిపుడు కొడుకులాగా పుట్టాడనమాట ప్రహ్లాద్ మనందరికి తెలిసిందే అనమాట. అవన్నీ ట్రైల్ కాదు, హిరణ్యకశిపుడు చేసిన ఆయన యొక్క గర్వము పవర్లు ఆయనకున్న ఇది ఏం చేస్తున్నాడు లార్డ్ గురించి ఎవరు ఇది చేస్తున్నా గానీ ఈ వర్షిప్ లో ఇట్లా క్వార్టర్స్ లో గానీ ఇట్లా ఉన్నప్పుడు చేస్తున్నా ఇదంతా భూమి మీద పెద్దగా అయిపోతుంది. ఎవరు దేవుణ్ణి ఆ వర్షిప్ చేస్తున్నా గానీ అందరినీ మీకు ప్రేమ ఉందా భయం లేదా అది ఇది అని చెప్పి బెదిరిస్తూ ఉంటాడు అనమాట హిరణ్యకశ్యపుడు. ఇదంతా ఇంకా భయము వస్తుంది అనమాట భూమి మీదకి. ఇదంతా నిజమా నమ్మాలా లేదా అని దేవతలు కూడా ఒక్కొక్కళ్ళు మాట్లాడుకుంటూ ఉన్నారు. ఆ భయం అనేది ఎట్లా ఎంటర్ అవుతుంది అనేది కింద దాకా ప్రపంచం అంతా పాకిందనమాట. ఆ పాకినప్పుడు ప్రహ్లాదుడు ఒక్కడే దానికి నిజమైన ట్రూత్, అతను ఒక్కడే సత్యవంతుడిగా ఉంటాడు కదా. అప్పుడు నారాయణ చెప్పాడనమాట, ఇంకా హిరణ్యకశిపుని ఇక్కడ నుంచి తీసేసేయాలి, ఫ్రీ చేయాలి భూమి మీద నుంచి. అది పెద్ద కష్టం కాదు, టైం పడుతుంది అని చెప్పి, ఆ టైం వస్తే అని చెప్పేసి తీసుకెళ్ళి చెప్తే నారాయణ వచ్చి తన్ని చంపాడు కదా. తన అనుకున్న ప్రకారం తనకు ఒక కోరికలు అట్లా ఉంటది కదా, పగలు రాత్రి ఉండకూడదు అన్ని వరాలు ఉంటాయి కదా, ఆ వరాలు కాకుండా ఆ బాడీని అట్లా స్పిరిట్ గా అసలు చేసేసాడు అనమాట. ఎందుకంటే డీప్ స్లీప్ లో ఉన్నప్పుడు ఇట్లా పడుకొని ఉన్నప్పుడు ఆ స్పిరిట్ అతనికి ఉన్న పవర్స్ అన్ని ఎట్లా చేయాలి ఏంటి అని తెలుసుకున్నాడు అనమాట. అప్పుడు యూనివర్స్ ఇదంతా ఒక ఆ, దూరపు ఒక గృహ ఉందన్నమాట. అక్కడ పార్వతి మాత వెయిట్ చేస్తుంది అనమాట. అప్పుడు ఆ మహాదేవ్స్ ఇద్దరు ఆ పైలోకి నుంచి వచ్చిన ఋషులు వీళ్ళందరూ ఆ చీకట్లో ఉండి చెప్తూ ఉన్నారు అనమాట. ఈ కోపము భయము అంత తీసేసేసి నీ నీ పక్కన ఉంటే అంతా మంచిగా నీకు ప్రపంచం అంతా బాగుంటది ఎగ్జాంపుల్స్ అని చెప్పి చెప్తూ ఉన్నాడు. అయినా కానీ అవన్నీ గుర్తు తెచ్చుకుంటున్నాడు కానీ హిరణ్యకశిపుడు ఇంకా అతని మైండ్ లోకి పోతూనే ఉన్నాయి కానీ ఎంత చెప్పినా ఎవరు చెప్పినా వినట్లేదు. తను చెప్పిన మాత్రమే తనలాగా చూస్తున్నాడు. అప్పుడు కాన్షియస్నెస్ లోకి వచ్చి పార్వతీమాత చెప్తుంది అనమాట నారాయణికి, అతన్ని చూస్తూ ఉండు ఏం జరుగుతుంది, అతను మెడిటేషన్ ప్రాక్టీసెస్ ఎట్లా చేస్తున్నా అట్లా చేసుకుంటూ ఇంకొక బర్త్ లో వస్తే తన్ని డిస్ట్రాయ్ చేయొచ్చు అని చెప్పి చెప్తే నారాయణి సరే అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది అనమాట. అంజలి ఇంకా కళ్ళు ఆపి కథని కళ్ళు తెరిచింది అనమాట. What became of Prahlad? Asked one of the women eagerly. Another woman responded, my Guruji sage Maitreyi once told me that Prahlad brought such love to that earth and that he changed the way humans related to the Devatas. He replaced fear with love. He taught that love is the foundation of all, the very cause of all that is, and that the Devatas have a transcendent love for humankind, a love beyond anything we can experience on earth. యా, ఇంకొక ఉమను సమాధానం చెప్తుంది అనమాట. మైత్రేయ గురువు మా గురువు ఒకప్పుడు ప్రహ్లాద్ గురించి భూమి మీద ఎట్లా ఉన్నాడు ప్రేమతత్వంతో ఎట్లా అందరినీ ఇది చేశారు, ఇప్పుడు అదంతా హ్యూమన్స్ కంతా మా దారి వేరుగా ఉంది. అదే ఇప్పుడు దేవతలకు కూడా సంబంధించింది. ఎట్లా భయాన్ని ఎదుర్కోవాలి ప్రేమతత్వంతో, దాని బదులు ఇది రావాలి అని చెప్పి చెప్పాడు. ఆ ప్రేమ ఎట్లా ఉండాలి ఏంటి, ఈ దేవతాస్ కూడా కొంచెం జాలి గుణం దయాగుణం ఇలా అన్నీ ఉన్నాయి అనుకోండి, మనం భూమి మీద కూడా అట్లానే
ఉండడానికి ఎక్స్పీరియన్స్ అవుతూ ఉంటాం ఇలాంటి సిచ్యువేషన్స్ అన్ని అని చెప్పి చెప్తున్నాడు. Anjali smiled. I have also heard Sage Maitreyi's teachings on divine love. And I do believe it was Prahlad who brought humans a taste of celestial love during the last Satyayuga. I have heard that he had no interest in ruling and released many of the lands that his father had conquered, believing that each region should rule itself. But we have heard that he defeated Indradev and even conquered the three worlds, replied one of the women in surprise. The devotee of sage Maitreyi smiled and replied, my Guruji said, he conquered through love, not might. There had been a misunderstanding about this, she told me. It was not that he conquered Indradev through force, but rather that Indradev was so overwhelmed by Prahlad's love that he stepped aside and allowed Prahlad to guide the heavenly worlds for a time. యా, అంజలి నవ్వుతూ ఈ సేజ్ మైత్రి యొక్క టీచింగ్స్ గురూజీది ఒకటి గుర్తు తెచ్చుకుంటుంది. డివైన్ గా ఎట్లా ప్రేమ తత్వం చూపించాడు, ఎట్లా నమ్మాలి, ప్రహ్లాదు ఎట్లా హ్యూమన్స్ ని ఇట్లా ఒక సత్యయుగంలో ఎట్లా ప్రేమతత్వంగా ఉండి ఎట్లా ఉన్నాడు, అందరికి ఎట్లా నేర్పించాడు చెప్పాడు. ఇదంతా కొంచెం ఇంట్రెస్టింగ్ గా ఉంది. అతను ఉన్న రూల్ చేయటము, ఈ వాళ్ళ నాన్నలాగా కాకుండా గొడవలు పడటము, నమ్మకంగా ఉండటము, రిలీజన్స్ ని ఇవన్నీ వ్యతిరేకంగా ఉండేవాడు వాళ్ళ నాన్న హిరణ్యకశపుడు. అది కాదు, ఎట్లా ఇంద్రదేవుని ఎదుర్కోవాలి, ఎట్లా ఈ ప్రపంచం మీద అని చెప్పి ఉమెన్ సర్ప్రైజ్ గా చెప్తుంది అనమాట. ఎవరో కాదు, సేజ్ మైత్రేయ డివోటి. నేను స్మైల్ నవ్వుతూ చెప్తుంది అనమాట. మా గురూజీ చెప్పాడు ఏమని, ప్రేమతత్వంలో ఉండాలి కానీ ఒకరినొకళ్ళు మిస్అండర్స్టాండింగ్స్ ఈ కాదు చేయాల్సింది, గొడవలు. అట్లానే ఇంద్రదేవు కూడా ఫోర్స్ వల్ల గొడవ పెట్టుకొని ప్రహ్లాదు చూపించే ప్రేమకి కొంచెం వెనక్క వేసి ప్రహ్లాదుని గైడ్ చేస్తూ ఉండేవాడు. ఈ ప్రపంచంలో ఎట్లా ఉండాలి, ఈ టైంలో ఎట్లా ఉండాలి అని చెప్పి చెప్తుందన్నమాట. The woman continued to discuss what Prahlad had contributed to the Satyayuga, a deeper understanding of the Devas, opening the higher senses of humanity so that they could see and hear them. When Anjali interrupted with a smile and asked, we can continue discussing Prahlad, but didn't you call me here for the story about Shishupala Maharaj? They all nodded and fell quiet. And Anjali picked up where she had left off. I have not yet even come to the part about Ravana. After the death of Hiranyakashipu, that soul spent thousands of years under the guidance of Parvati Ma, developing a great devotion to Mahadev. But his ఉమ్. love was conditional. It was not pure like that of Prahlad, who sought nothing in return. So, as long as he gained mental powers and other boons from his meditations, he continued his devotions. యా, ఉమను ఇంకా ప్రహ్లాద్ గురించి ఏం చేశాడు సత్యయుగంలో అని కొంచెం ఎక్కువగా తెలుసుకోవాలి. దేవతలు మనం అందరం హయ్యర్ హ్యుమానిటీలో ప్రపంచంలో ఉన్నప్పుడు వినాలి, కొంచెం తెలుసుకోవాలని ఉంది అని చెప్పి అంజలిని అడుగుతుంటే అంజలి కొంచెం ఆగి నవ్వుతూ చెప్తూ ఉందన్నమాట. మనం ప్రహ్లాద్ గురించి మాట్లాడుకోవాలని, అది మీకు తెలుసు కదా అని చెప్పి అక్కడ ఆపి ఆమె ఇంకొక స్టోరీ శిశుపాల మహారాజ్ గురించి తెలుసా అంటే వీళ్ళందరూ అని తలకాయ ఊపుతూ చెప్తున్నారనమాట. ఏమని, అక్కడతో చెప్పి ఆమె అక్కడి నుంచి రావణ మళ్ళా పార్ట్ రావణకు వస్తుంది మళ్ళా. ఎందుకని రావణ తెలుసు కదా మీకు, అది డెత్ ఆఫ్ హిరణ్యకశిపు. హిరణ్యకశిపు ఆయన ఆత్మ చాలా నాళ్ళు ఉన్నది, 1000 years ఆఫ్ ఇట్లా జరిగింది. మారుతి మా వల్ల హెల్ప్ చేసి గైడ్నెస్ వల్ల అట్లా అయింది. అతను మళ్ళా గట్టి గొప్ప భక్తుడయ్యాడు మహాదేవుడికి. అందుకనే అతని ప్రేమ ఇది అంతా బాగుంది. కానీ అతడు ప్రహ్లాదుడున్నంత ఇదిగా లేడు హిరణ్యకశిపుడు. అందుకని మళ్ళా రాలేకపోయాడు రిటర్న్. అందుకని ఆయన యొక్క పవర్లు, ఆయన యొక్క వరాలు, ఇవన్నీ మెడిటేషన్లు, ఎందుకంటే శివుడి నుంచి వరం పొందుతాడు కదా, ఆ అట్లానే చేస్తూ డివోషన్ చేస్తూ ఉండేవాడు. నారాయణ అంటే ఇష్టపడేవాడు కాదు కదా హిరణ్యకశిపుడు. ఎక్కువ శివుడు ఇట్లానే ఉండాలి, ఇట్లా ఆయన్ని వరిస్తూ ఉన్నాడు అని చెప్పి చెప్తున్నారు. And so it was that when
Narayan and Narayana took birth as Sri Ram and Mata Sita. He took birth in the form of Ravana from a Rakshasa mother and sage father, a father who was indeed very wise. But it was now the descending Treta Yuga, and the Rakshasas were growing in strength. Ravana was given an opportunity to choose which path he would pursue, that of his mother seeking greater power and control, or that of his father seeking wisdom. His mother was adept at magical practices, and Ravana quickly learned from her how to enter and control people's mind. And in this way, he gained many mystical powers. Sadly, thousands of years of practice did not dissolve his pride and anger. And this time, the unquenchable took over. He was not as dangerous as Hiranyakashipu, and he would not dominate the earth. Thousands of years spent in meditation on Mahadev had subdued some of his negative traits, but his pride was such that he believed himself to be more powerful than he actually was. యా నారాయణి నారాయణ భర్త శ్రీరామ మాత సీతలాగా తీసుకున్నారు కదా ఎప్పుడు రావణుడు ఉన్నప్పుడు రాక్షసుడుగా ఉన్నప్పుడు అట్లానే రావణుడు ఏంటంటే రాక్షస మదర్ గా సేజ్ ఋషి ఫాదర్ గా ఉన్నారు కదా అలాంటప్పుడు కొంచెం కొంచెం బ్యాలెన్స్ గా తెలుసుకోగలిగాడు మరి హిరణ్యకశ్యపుడు అంట కదా అది త్రేతాయుగంలో జరిగింది రాక్షసులు ఇంకా వాళ్ళకి బలం ఇంకా రె- వాళ్ళకి ఎంత ఉన్నా కానీ బలం బాగా పెరుగుతూ ఉన్నది వాళ్ళ శక్తుల్ని పెంచుకుంటూ ఉన్నారు నిమిషం అండి ముందుకు వెళ్ళిపోయింది పైకి వెళ్ళిపోయింది రాక్షసులు గొప్ప బలం వాళ్ళలో పెరుగుతుంది శక్తి అప్పుడు రావణ ఒక ఆపర్చునిటీ ఇచ్చాడు మీకు ఏ దారి కావాలని వాళ్ళ అమ్మ పవర్ కావాలా కంట్రోల్ కావాలా మీ నాన్న లాంటిది అలా లేదంటే మీ నాన్నలాగా జ్ఞానం కావాలా అని చెప్పి అడిగారనమాట అడిగితే లేదు లేదు మా అమ్మ మ్యాజికల్ ప్రాక్టీసెస్ చేస్తుంది కాబట్టి అదే నేను త్వరగా తెలుసుకోగలను ఎట్లా నాకు అదర్ పీపుల్ మైండ్ లో మనకు తెలుసు కదండి పక్క పీపుల్ ఎట్లా ఆలోచిస్తున్నారో రావణానికి అలా అలా శక్తి కావాలని అనుకుంటారు అట్లానే ఆలోచించే తత్వం కావాలి నాకు అని చెప్పి దాని నుంచి ఆ పవర్లు శక్తులు తీసుకుంటారనమాట అది ఒక పాత థౌజండ్స్ ప్రాక్టీస్ చేసి ఆయనకున్న ఉమ్, కోపం ఇవన్నీ తీసేశారు కానీ కొంచెం ఉన్నది ఎక్కడో దాక్కొని ఉన్నది అనమాట కొంచెం అంత హిరణ్యకశ్యపుడు అంత ఇది కాదు ఎందుకంటే హిరణ్యకశ్యపుడు ఏంటి అసలు విష్ణు నారాయణ అనే తత్వమే అసలు కనిపించకూడదు అనే భావనలో ఉన్నాడు అప్పుడు జన్మ తీసుకున్నప్పుడు సత్యయుగంలో ఇది మళ్ళీ యుగ కూడా మారిపోయింది కదా అంత ఇబ్బంది ఏం లేదు రావణుకి అతను ఏంటంటే అతనేమో భూమి మీద పెత్తనం చలాయించాలి అని డామినేట్ చేయాలి అందరిని అని చూశాడు అనమాట ఇదంతా సంవత్సరాలు వేలు వేలు ఏళ్ళు మెడిటేషన్ లో ఆ ధ్యానాలు చేసి భగవంతుడి అనుగ్రహం మహాదేవుని వల్ల నాలో ఉన్న నెగిటివ్ అన్ని తీసేసేయి ఇట్లా అయితేనే నేను ఉండగలను ఆ పవర్ ఇవ్వు నాకు అని చెప్పి అడుగుతూ ఉంటారన్నమాట ఆ పవర్ కూడా ఎట్లా నాలో ఉన్న నెగిటివ్ తత్వం అంతా పోతే గానీ నీకు భగవంతుడు నీకు కనిపించి నిజాయితీతో నువ్వు నమ్ముతావు నువ్వు చేసే పవర్ గాని ఏదైనా సరే నీకు తెలుస్తుంది అని చెప్పి చెప్తూ ఉంటాడు అనమాట His long meditation practice had dissolved much of his karma from his actions as Hiranyakashipu, but now he was creating new karma through his actions as Ravana. One of Sita's reasons for entering Lanka was to neutralize some of those karmic seeds, and her tapasya during her time in Lanka helped her to do this. Her goal and that of Narayan was to prevent further harm to the created worlds and to prevent their devotee from falling into that endless pit of darkness, which would keep him trapped in a sea of delusion for eons. He had been cursed to take three lives on earth and to die each time by the hand of Narayan, but his actions could have entrapped him in further cycles of rebirth, if not for their intervention. Such is the nature of their love. ఎంత చాలా కాలము మెడిటేషన్ ఇవన్నీ ప్రాక్టీస్ చేశాడు కానీ మళ్ళా కర్మను అనేది హిరణ్యకశిపుడు అంత ఇది యాక్షన్స్ దాని మీద పెట్టట్లేదు అనమాట కర్మ క్రియేట్ అవ్వట్లేదు కొత్త కొత్త కర్మలు తెచ్చుకుంటున్నాడు అనమాట మళ్ళా ఇప్పుడు ఈ యుగంలో రావణ లాగా కర్మలు తెచ్చుకున్నాడు ఎందుకంటే సీతని లంకకి తీసుకురావడము ఇలాంటివన్నీ మనకి తేవడం వల్ల ఒక విత్తనం వేసి ఇట్లాంటి కర్మలన్నీ యాడ్ అవుతూ ఉన్నాయి ఇంకా ఎంత తపస్సు చేసినా అతను లంకలో ఎంత చేసినా అతను అనుకున్న ప్రకారం లేదు ఇంకా నారాయణ ఏమంటాడంటే అతనికి చాలా ప్రపంచంలో ఇట్లా భర్త తీసుకోవడము వెళ్ళటము కర్మలు యాడ్ చేసుకుంటూ ఉన్నాడు చాలా ఇబ్బందికరంగా ఉన్నది ఆ డివోటిని ఇంకా ఆ చీకటితనంలో ఉంచేట్టు చూడాలి దయాగుడిలో ఉండాలి ఎట్లా తన్ని ఆ ఎదుర్కోవాలి రావణ్ణి అని చెప్పి చూస్తున్నాడు అనమాట అంటే అతనికి ఒక వరం ఉందన్నమాట
అంటే ఆ వరం కాదు, శాపం ఉంది, సారీ, శాపం ఉంది అనమాట. అతను 3 సార్లు భూమి మీద పుట్టి చనిపోయి నారాయణ చేతిలోనే చనిపోతారు అనే వరం ఉందన్నమాట. అందుకని ఒక్కొక్క జన్మలో ఒక్కొక్క పాత్రలాగా తీసుకొని వెళ్తున్నాడు, కర్మలు యాడ్ చేసుకుంటూ ఉన్నాడు అనమాట. అట్లా 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 ముందుకు వెళ్తూ ఉన్నాయి అనమాట. అట్లా పుట్టడం, ఇది అవటం అంతా తెలుసుకోవటం. చివరికి నేచర్ తప్ప అతని ప్రేమ తత్వం ఏది, ప్రేమ దేని మీద చూపించలేదు, అంత గుడ్ ఆత్మగుణంతో ఉన్నాడు అని చెప్పి చెప్తున్నాడు అనమాట. After Sri Ram had killed Ravana, as Mata Sita was seated deep in meditation, she again left her body and lifted his spirit out of his dead form, whisking it away to the same cave where Parvati Ma sat waiting. This time would be different. As Ravana lay dying, Sri Ram had spoken loving words to him, awakening in him a glimpse of his celestial nature. Now Parvati Ma would help subdue his powers and ambitions so that he would be far less dangerous to himself and others in this last birth in the human realm. You see, all of their efforts to spare him further suffering. Before this soul took birth again, all of his powers were withdrawn so that he would be no different than any other human. After a few thousand years passed, he was indeed born again in the human realm as a son of Damaghosha Maharaj, the king of Chedi, cousin to Sri Krishna and a close friend ally of Mata's brother Rukmi. Anjali paused as some of the women gasped in surprise. యా, చూడండి అసలు ఎక్కడికి ఎక్కడికి వచ్చిందో. శ్రీరాముడు రావణ్ణి అక్కడ చంపేశాడు కదా, చంపినప్పుడు సీత మళ్ళా అతన్ని స్పిరిట్ ఇచ్చి ఆ బాడీ వెయిట్ చేసినప్పుడు ఇంకా తెలుసుకొని, ఇంకా మళ్ళా అక్కడ పార్వతీ మాత ఇంకా వెయిట్ చేస్తుంది అనమాట, అదే గృహలో సేమ్. అప్పుడేమో హిరణ్యకశిపుడు, అప్పుడు తర్వాత ఇప్పుడు రావణుడు ఉన్నప్పుడు కూడా పార్వతి మాత వెయిట్ చేస్తుంది, ఇంకొక టైం వస్తది తెలుసుకుంటాడు అని చెప్పి చూస్తూ ఉందన్నమాట. కానీ శ్రీరాముడు చెప్పాడు అనమాట ప్రేమతత్వంతో అతన్ని, ఆ ఈ ఎంత ఇచ్చినా కానీ ఈ దయాగుణం ఇట్లా మార్చుకున్నట్లేదు, పార్వతి మాత ఒక్కటే అంత శక్తులు ఆమెకు ఉన్నది, ఆమె ఒక్కటే ఇతన్ని బయటికి తీసుకురావడదు, ఇంకొక జన్మ కావాలి అంటే ఇతనికి లాస్ట్ బర్త్ ఇదేను, హ్యూమన్ గా పుట్టడానికి అని చెప్పి చెప్తాడనమాట. ఇప్పుడు పుట్టి కూడా ఎట్లా సఫర్ అవ్వాలి, ఏం చెయ్యాలి, ఎట్లా ఇబ్బందులు ఎదుర్కోవాలి కూడా అంటూ ఉన్నాడు అనమాట. కష్టపడాల్సిందే అని చెప్తున్నాడు. మళ్ళా పుడతాడనమాట. పుట్టి అతని పనులు అన్ని ఆధీనంలో ఉంచుకుంటాడు. ఎవరు? మళ్ళా హ్యూమన్ తత్వంలోనే ఉంటాడు, ఇంకా మారలేదన్నమాట. కర్మలు యాడ్ అవుతున్నాయి, తను చేస్తున్నాడు, మళ్ళా ఉంటూ ఉందన్నమాట. కొన్ని ఏళ్ళు అయినాక మళ్ళా పుడతాడనమాట. అది ఎట్లా పుడతాడు? దామోఘోష మహారాజ్ లాగా పుడతాడు, అంటే కింగ్ ఆఫ్ చేడి అన్నమాట. ఎవరో కాదు, కజిన్ టు శ్రీకృష్ణ, అంటే క్లోజ్ ఫ్రెండ్ ఆఫ్ మాతాస్ బ్రదర్ రుక్మిణి అని చెప్పి చెప్తూ ఉన్నామండి. అంజలి ఇంకా అప్పటితో ఆపేసి ఉమన్ అందరినీ సర్ప్రైజ్ లో పెట్టింది అనమాట. అంటే చూడండి అసలు ఆ ఎందుకు చంపాడు ఇంద్రప్రస్థ అంటే ఇలాంటి ఇలాంటి కథలు ఒకదానికి ఒకదానికి ఒక్కొక్క జన్మలో సన్ ఎట్లా ఆఫ్ ఉన్నది. సన్ ఆఫ్ దమకోజ మహారాజ్ అండి, కొడుకుగా పుట్టాడు దమఘోష మహారాజ్కి. ఆ, అతను అతని శిశుపాల హ్యాడ్ బీన్ రావణ. అప్పుడు వాళ్ళు క్వశ్చన్ అడుగుతున్నారు, శిశుపాల హ్యాడ్ బీన్ రావణ అంటే ఆ దమఘోష మహారాజు కొడుకు శిశుపాలుడు అనమాట. యా, యా. ఆహా, నేను దమోఘర్ష మహారాజు ఎవరో కాదు, కింగ్ ఆఫ్ చేది అని చెప్పి చెప్పాను. ఆయన శిశుపాలుడు సన్ను, కరెక్టే అది. యా. Asked one of the women in amazement. Anjali nodded. Now you understand. That is why events had to unfold as they did. Ravana had kidnapped Mata in her life as Sita. This time Sri Krishna kidnapped her on the day of her arranged marriage to Shishpala. సో ఎందుకు కృష్ణ కిడ్నాప్ చేశారు అంటే మాతని రావణ కిడ్నాప్ చేశాడు కదా, రావణగా ఉన్నప్పుడు కిడ్నాప్డ్ మాత ఇన్ హర్ లైఫ్ అని సీతని చెప్తాడు. సీతా ఉమ్, మాతగా అన్ని ఆ, కిడ్నాప్ చేశాడు చేశారు. కదండి. అవును. అట్లానే ఇప్పుడు శ్రీకృష్ణుడు ఇట్లా పెళ్లి చేసుకొని అరేంజ్ మ్యారేజ్ చేసి శిశుపాలతో చేశాడు అని చెప్పి చెప్తున్నాడు. ఆన్ ద డే That ఆఫ్ was the అరేంజ్ మ్యారేజ్. karmic rebalancing, the universe seeking equilibrium. What you take from universe must be returned. Anjali let out a small laugh. But the drama was all pre-arranged by our Mata. In her playful way, she wanted to teach that a soul a lesson about kidnapping. Never was there any possibility that her marriage to Shishpala would take place. She allowed it to appear as if it would, knowing how it would all end. యా, అంతే కదండి. శిశుపాలుడు ఎట్లా రావణ్ అయ్యాడు, ఇది అందరికి ఒక సోల్ పరంగా ఎట్లా టీచ్ చేయాలి, ఎంత చేస్తుందంట మాతకు తెలుసు అనమాట. అంతకుముందు రావణ్ ఎట్లా కిడ్నాప్ సీతాన్ని చేశారు, ఇప్పుడు శ్రీకృష్ణుడు అట్లానే కిడ్నాప్ చేశాడు అనమాట శిశుపాలను పెళ్ళప్పుడు.
చేస్తుంది. ఇదంతా కర్మ బ్యాలెన్స్ చేయడానికి, రీబ్యాలెన్స్ చేయడానికి యూనివర్స్ అంతా చేపిస్తుంది. ఇదంతా వీళ్ళకి మాతకు అంతా తెలిసి ఈ ప్లాను, ఈ డ్రామా ఈ అంతా అరేంజ్ చేసింది అంతానే మాత. కాకపోతే మనకి సోల్ రూపానే ఎట్లా చెప్పాలి లెసన్, మనం ఎట్లా కిడ్నాపింగ్ ఇట్లా ఎట్లా తెలుసుకోవాలి, ఏ ఏ ఎందుకు మ్యారేజ్ శిశుపాలతో అట్లా అయింది, ఇవన్నీ జరగాలి కదా, అట్లయితే మనం తెలుసుకోగలం కదా అని చెప్పి కథ అప్పటితో ఆపినట్టున్నారు. You all know that Shishpala was born with a serious deformity. But when Sri Krishna came to visit his aunt and greeted the new baby, the very moment he lifted and embraced his cousin, the deformity was healed. You can imagine how grateful his aunt was. She showered love upon Sri Krishna every time she saw him and always spoke his praise. But her love for her nephew caused her son to resent and hate his cousin. Every time Sri Krishna would visit, Shishpala would insult him, casting at him all sorts of horrible words and accusations. Sri Krishna didn't care, but his aunt was much distressed by this behavior and begged for nephew to excuse her wayward son. At one point, Sri Krishna said to Shishpala, I will excuse you 100 times, but after that you will have to reap the results of your words. From the start, Shishpala had no liking for Sri Krishna, but this enmity was much magnified when Sri Krishna ran away with his promised bride on the very day that Shishpala was meant to marry her. Anjali paused again as the woman absorbed the story. Then she continued, now I have told you the background and his brings up to the present. I was with Mata when she learned of the upcoming coronation ceremony of Yudhishthira Maharaj in Indraprastha. She knew that she had to attend, but this time Sri Krishna's third wife Satyabhama desperately wanted to go as well. It was unusual for both of them to be present, but Mata agreed because Satyabhama is so very close with Draupadi Rani, the wife of the Pandavas. Mata then asked me to accompany her and to stay by her side at all times. Once we arrived in Indraprastha, Mata became quiet, and throughout the various ceremonies, she was withdrawn. Then the time came for the coronation. ఏ అండి శిశుపాలు పుట్టినప్పుడు శ్రీకృష్ణుడు వెళ్తాడనమాట. అలా ఆంటీని ఇట్లా కొత్త బేబీ పుట్టింది కదా అని ఆ మూమెంట్ వెళ్ళినప్పుడు అలా కజిన్ ఆమె మంచిగా ప్రేమతత్వంలో ప్రేమ చూపించడం అంతా చేస్తది అనమాట. కృష్ణుడు ఎప్పుడు వెళ్ళినా, ఎప్పుడు చూడటానికి వెళ్ళినా, మాట్లాడినా ఆయన చేసే పనుల గురించి పొగుడుతూ ఉంటది అనమాట. కానీ వాళ్ళ నెఫ్యూ మట్టుకి ఎప్పుడు ఇష్టపడాడు అనమాట అతను చేసే. అందుకని ఎన్నిసార్లు వచ్చినా కానీ శిశుపాలుడు అదే పనిగా చేస్తూ ఉంటాడు అనమాట. ఎట్లా పడితే అట్లా మాట్లాడటము, సంబంధం లేని ఇట్లా అంతా చెప్తారు. కానీ శ్రీకృష్ణుడు ఏం పట్టించుకునేవాడు కాదు. ఈ వాళ్ళ ఆంటీ చెప్తుంటది అతని బిహేవియర్ అంతేను, అడుగు కొంచెం ఎక్స్క్యూజ్ చెయ్యి మా కొడుకుని అది ఇది అని చెప్పి చెప్తూ ఉండేదన్నమాట. కానీ ఒక శ్రీకృష్ణుడు ఒకసారి చెప్తాడు అనమాట శిశుపాలతో, నేను 100 సార్లు అయినా నిన్ను క్షమిస్తాను, కానీ ఎప్పుడొకప్పుడు నువ్వు ఇట్లా మాట్లాడుతూ ఇట్లా ఉన్నావు అనుకో, ఎప్పుడొకప్పుడు నువ్వు అట్లా బిహేవ్ చేస్తే ఇంకా నేను ఇష్టపడను, నిన్ను చంపడానికైనా ఇష్టపడను అని చెప్పి చెప్తూ ఉంటాడు అనమాట. అప్పుడు ఆ మాట చెప్పేసి శ్రీకృష్ణుడు వెళ్ళిపోతాడు, ప్రామిస్ చేసేసి వెళ్ళిపోతాడు. శిశుపాలుడు పెళ్లి చేసుకోవడానికి వెళ్తాడనమాట. ఆ రోజు వస్తుంది అనమాట. అప్పుడు అంజలి మళ్ళా అక్కడ ఉమెన్స్ కి స్టోరీ చెప్పడానికి మళ్ళీ ఆపింది అనమాట. ఆపి మళ్ళీ కంటిన్యూ చేస్తుంది అనమాట. ఇదంతా బ్యాక్గ్రౌండ్ వెనకాల జరిగేది ఇదంతా, ఇప్పుడు మనం ప్రెసెంట్ మూమెంట్ లో ఉన్నాము, మాతాకి ఏం జరుగుతుంది ముందంతా, ఏంటి యుధిష్ఠిర మహారాజు ఇంద్రప్రస్థలో ఏం జరిగింది, ఇదంతా శర్మని ఎందుకు ఏర్పాటు చేశారు, ఇదంతా శ్రీకృష్ణుడు థర్డ్ వైఫ్ సత్యభామకి మొత్తము తెలుసు. అందుకని అదే విధంగా ఇప్పుడు ప్రజెంట్ సిచ్యువేషన్ లో కూడా ఇప్పుడు ఉన్న మాతకి వీళ్ళందరికీ తెలుసు. మాతకి సత్యభామ ఆ, బాగా క్లోజ్ గా ఉంటుంది. ద్రౌపదికి ఎవరో కాదు, పాండవాస్ వైఫ్ కదా తను, ద్రౌపదికి బాగా క్లోజ్ గా ఉంటుంది. దానికి కూడా మాత ఒప్పుకుంది. ఇంకా తర్వాత తనకు తోడుగా ఉండడానికి, తన పక్కన ఉండడానికి ఎప్పుడు ఉంటూ ఇంకా ఇష్టపడుతుంది. అట్లని ఇప్పుడు ఇంద్రప్రస్థానికి వచ్చింది. అందుకనే మాత కొంచెం సైలెంట్ గా ఉండి ఇలాంటి యాక్టివిటీస్ ఇలాంటివన్నీ చేసుకుంటుంటే అక్కడి నుంచి పక్కకు వచ్చేసింది. ఇదన్నమాట, టైం వచ్చింది ఇలా జరగడానికి, అది ఇది అని చెప్పి చెప్తుంది అనమాట. We were all gathered in the grand hall for the coronation ceremony. Mata had insisted on sitting in the back of the gathering where she could not be seen, and she asked Satyabhama to sit in the more prominent place with the other Ranis. I wondered why she had done this, but I never questioned her. And I knew there must be a purpose. As soon as we were seated, she drew my attention within and showed me the events of the distant past that I have just recounted. The history of Jaya's fall and his two previous incarnations. I don't know how long I was in that state.
It could have been minutes or hours, but at a certain moment I was drawn back to the outer world by the sound of shouting voice. It was Shishupala Maharaj pounding insults at Sri Krishna. I saw that Raja rise threateningly and hurl one hurtful insult after another at our beloved Krishna in front of that esteemed gathering. Then I heard Sri Krishna say quietly and calmly, Shishupala, remember the count. You have just passed 100 insults. Remember, Sri Krishna had once warned him after 100 insults, the karmic return for his words would be activated. Ignoring this caution, the Raja continued with his tirade. I turned to Mata and saw tears gathering in her eyes. Then she whispered to me, Anjali, take care of this body. Um, Yashpala's insults continued while Sri Krishna stood there calmly. He had passed the 100 that were to be forgiven, but when then his fiery speech turned on Mata, who he ranted had betrayed him, and suddenly, with just the slightest movement of his finger, a flash of lightning flew from Sri Krishna, hurling so fast one could hardly see that bolt of light, and in a split second the Raja was decapitated. It happened so quickly, we were all in a state of shock. At that moment, I saw Mata's spirit rise from her body, which then slumped over. వీళ్ళందరూ అందరూ ఒక ఫంక్షన్ సెరమనీకి ప్రిపేర్ అయ్యి అందరూ ఒక పెద్ద హాల్లో కూర్చొని ఉన్నారనమాట. అప్పుడు మాత కూడా వచ్చి వెనకాల ఎక్కడో కూర్చొని ఉందన్నమాట. చూడండి, అప్పుడు సత్యభామ వచ్చింది తన పక్కన కూర్చోమంటే, అందరు రాణులు కూర్చున్నట్టుగా నువ్వు కూడా కూర్చో అంటే ఆమె చేయలేదన్నమాట. అప్పుడు క్వశ్చన్ వేస్తుంది అనమాట, ఏంటి, ఎందుకు వచ్చావు, ఏ పర్పస్ మీద వచ్చావు, అంత ఎందుకు కూర్చోమంటే కూర్చోలేదు అని చెప్పి అటెన్షన్ చూపించకుండా ఈవెంట్ల మీద పాస్ట్ జరిగినవి కలెక్ట్ చేసుకుంటూ గుర్తు తెచ్చుకుంటూ ఉందన్నమాట. ఏంటి అడుగుతుంది అనమాట, ఏంటి జయాస్ ఎందుకు పడిపోయారు, అంతకుముందు ఎందుకు జన్మలు తీసుకున్నారు, ముందు ముందు ఇవన్నీ ఎందుకు చాలా దూరం అయింది, ఇవన్నీ గంటలు నిమిషాలు పట్టిందనమాట. ఈమె ఆ మూమెంట్ లోకి వెళ్ళిపోయింది అనమాట. మళ్ళీ బయటకు వచ్చేసరికి ఒక సౌండ్ వినిపిస్తుంది అనమాట, అరుస్తున్నట్టు. ఎవరో కాదు, శిశుపాల్ మహారాజు ఆ అందరి ముందు శ్రీకృష్ణుడిని అగౌరవపరుస్తూ ఉన్నారనమాట. అదేంటి రాజాని అందరి ముందు ఇంత పెద్ద గ్యాదరింగ్ ఇట్లా ఫంక్షన్ కని పిలిచి అవమానిస్తున్నారు ఏంటి అని చెప్పి, నాకు ఇష్టమైన ప్రియుడు కృష్ణుడి గురించి అని చెప్పి అని చూస్తూ ఉంటది అనమాట. అప్పుడు శ్రీకృష్ణుడు చెప్తాడు, చిన్నంగా చెప్తాడు, విను శిశుబాల, నీ కౌంట్ అయిపోయింది. 100 సార్లు నువ్వు ఇన్సల్ట్ చేసినా నేనేం అననని ముందే నీకు వార్నింగ్ ఇచ్చాను, నీకు ముందే చెప్పాను, అది అయిపోయింది. ఇంకా నువ్వు ఇంకోసారి ఇంకేమైనా కర్మలు చేసుకొని నువ్వు ఇట్లానే మాట్లాడుతూ ఇట్లానే నువ్వు తెచ్చుకుంటూ ఉన్నావు అనుకో, నీకు జాగ్రత్త అని చెప్పి రాజు చెప్పేస్తూ ఉంటాడు అనమాట. అయినా కానీ అప్పుడు మాత చూసి కొంచెం బాధపడుతూ ఉంటది అనమాట. ఆమె కళ్ళల్లో కొంచెం నీళ్ళు వస్తుంది. ఎవరినైనా మనం హస్బెండ్ని ఎవరన్నా 10 మంది ఉన్నప్పుడు మనం అన్నా వేరే వాళ్ళు అంటున్నా గానీ మన పిల్లల్ని కానీ అంటుంటే మనకు బాధ వస్తుంది కదా, అదే ఆమె అట్లా అంటూ ఉంది. అంజలి ఇంకా ఆ బాడీ గురించి ఏం చేస్తారు ఏంటి అని చెప్పి అడుగుతూ ఉన్నారు అన్నమాట, చిన్నంగా అడుగుతుంది. అప్పుడు శిశుపాలుడు మళ్ళా కృష్ణుడిని ఆ, ఉండి మాట్లాడుతూనే ఉన్నాడు. కృష్ణుడేమో కామ్గా ఉండు, ఇంకా ఇక నిన్ను క్షమించేది లేదు అని చెప్పి అందరి ముందు స్పీచ్ ఇస్తున్నప్పుడు మాత వీళ్ళందరూ చూస్తున్నప్పుడు అతన్ని సడన్ గా ఒక ఫింగర్ ని పట్టుకొని ఒక లైట్ ఎట్లా వస్తుందో శ్రీకృష్ణుడి నుంచి, అంతే కదా అతను భగవానుడు, ఆ, మొత్తాన్ని అంతా ఏలిన ఇది కదా, భగవంతుడు కదా, అట్లా కొంచెం కష్టంగా ఉందన్నమాట అతన్ని చూడటం. అంటే కోపం, శ్రీకృష్ణుడు అవతరించిన ఇది, ఈ రాజుగా ఉండి అందరి ముందు ఇట్లా చేస్తున్నాడు ఇదేంటి అని చెప్పి ఆమె ఒక షాక్ లో ఉందన్నమాట. ఆ మూమెంట్ చూసిన మాత ఇంకా పక్కన ఆ బాడీని, ఏంటి ఇట్లా చేస్తున్నాడు, ఎందుకు ఇట్లా జరుగుతుంది, ఎవరో కాదు కదా, ఇదంతా మైండ్ ని ఎట్లా తెచ్చుకోవాలి, ఎట్లా ప్రాపర్ గా నేను గుర్తించాలి, ఆ లైట్ ఏంటి శిశుపాల మీద బాడీ మీద పడుతుంది, ఆ స్పిరిట్ అదంతా తన్ని తెలుసుకొని ఎగిరిపోవటము, అంటే అంత పవరు శ్రీకృష్ణుడు చూపిస్తున్నాడు. ఇదంతా చూస్తూ ఉందన్నమాట ఆమె. చూస్తూ అక్కడ పార్వతీ మాత ఏమో అక్కడ గృహలో ఎదురు చూస్తూ వెయిట్ చేస్తూ ఉందన్నమాట. ఇదంతా ఒక కలలాగా ఆమెకి వాళ్ళ పాత జన్మలో అట్లా ఉంది ఇట్లా అని మహాదేవ్ ఇచ్చాడు కదా వరంలో, నారాయణిని ఫస్ట్ టైం చంపినప్పుడు వైకుంఠంలోకి వెళ్ళినప్పుడు భారీ అదంటే ఆత్మ
జయలాగా నారాయణ నారాయణి లాగా దగ్గరికి వెళ్ళి ఉన్నారు కదా, వాళ్ళు ద్వారపాలకులు లాగా ఉన్నారు కదా జయ వీళ్ళందరూ. ఇట్లానే నాకు ఇంకా సిగ్గుగా ఉంది, ఇలాంటివి జరుగుతుంటే ఈ 3 సార్లు అతనికి ఛాన్స్ ఇచ్చి కొట్టడం చనిపోవడం, కొట్టడం చనిపోవడం, ఇన్కారేషన్స్ చేస్తూ ఉన్నాము. అతని వైపు చూస్తుంటే నాకు కళ్ళు ఏదో జరిగేట్టు, ఏదో ఇబ్బంది ఉన్నట్టుందని మాత ఇంకా వచ్చి తన ఫేస్ చేతులు ఎత్తేసి చెప్తూ ఉందన్నమాట. ఇప్పటికీ ఇంకా ఆ కర్స్ అన్నమాట, అంటే ఆ శాపం ఇంకా నారాయణకి ఇంకా వదలలేదన్నమాట. ఎందుకంటే 3 సార్లు పుట్టారు కదా, ఇంకా అవ్వలేదు. ఇంకో జన్మ తీసుకోవాలా ఏంటి, ఎట్లా చేస్తారు? ఈ జన్మ తీసుకున్న కానీ నారాయణకి ఆ శాపం అనేది ఇంకా పోలేదన్నమాట, వదలలేదు దాన్ని. అదే కారణం అని చెప్పి. ఒక్క నిమిషం అండి. Fortunately, I had the presence of mind to hold her body and prop it up so no one would notice. I saw her hold her body and prop it up so no one would notice. I saw her light from form drift over to where Shishpala's body lay and lift his spirit from that corpse, and off they flew. Then I was able to watch internally as she took him to the cave where Parvati Ma was waiting. I saw him awaken. Mahadev appeared in that cave, as did Narayan. And so, for the first time since his departure from Vaikunta eons ago, that soul Jaya saw his beloved Narayan and Narayani again. Filled with shame over what had transpired through his 3 incarnations, he could not look at them, and so, with eyes cast down, he fully prostrated himself. It was Mata who lifted him and raised his face in her hand, saying, "It is over now. The curse has been fulfilled, and Narayan has released you." అంటే కర్సు అయిపోయింది, ఇక నీకు అయిపోయిందని చెప్తుంది అనమాట ఆమె మాత. ఉమ్, ఉమ్. ఎందుకంటే 3 సార్లు పుట్టారు కదండి. Hmm. అప్పుడు కూడా తనకి సిగ్గుగా ఉంది. జయ చూసుకుంటున్నాడు, నారాయణని మళ్ళా చూసుకుంటున్నాడు కదా, అది కరెక్ట్. విత్ షేమ్. యా. Then remembering reason that 4 saintly Kamaras had issued the curse, he murmured in a subdued tone, "I must go to find the 4 Kumaras, those heavenly beings, and pay homage in gratitude for what they have done for me, for helping to free me of my pride." It was as if time had been disbanded and he was remembering something from that time in the deep past, so as if it had happened just yesterday. యా. దీనికి కారణము అంతా గుర్తు తెచ్చుకుంటూ ఉందన్నమాట. అంటే 4 శైలు కుమారాలు ఎట్లా శాపం పడ్డారు, వాళ్ళు ఎట్లా బయటకు వచ్చారని లోపల లోపల అనుకుంటూ ఉన్నారనమాట. వెళ్ళి ఆ నలుగురిని హెవెన్ లో ఏం చేస్తున్నారు, ఏ పర్పస్ మీద వచ్చారో వాళ్ళకి థ్యాంక్ యూ చెప్పాలి, ఇదంతా చేసినందుకు, హెల్ప్ చేసినందుకు అని చెప్పి గుర్తు తెచ్చుకుంటూ అదంతా జరిగిందంతా ఇంకా పాస్ట్ ఈస్ పాస్ట్ అయిపోయింది కదా, ఇప్పుడు జరిగేది ఇంకా ఏం జరుగుతుంది ముందు ముందు, అది నిన్న జరిగిందంతా గుర్తు తెచ్చుకుంటూ ఉందన్నమాట. Then turning to Narayan, he humbly asked to be allowed to compensate for those 108 insults he had hurled at him. Let me perform as many benevolent acts, liberate that many souls from their suffering." Then after pause he added, "No 180 is not enough. For every harm I have caused, I will bring that much benefit to the created worlds. Only then I will seek to return to my celestial home." "So be it," replied Narayan, as he took hold of his devotee's hands, which were joined in pranam. "I will await your return." యా. ఇంకా నారాయణ దగ్గరికి వచ్చేసి హంబుల్ గా అడుగుతూ ఉన్నాడు అనమాట. ఏమని, 100 ఇన్సల్ట్స్ నేను భరించాను, ఇంకా నా వల్ల కాదు అది అని చెప్పి, ఇంకా ముందు ముందు ఎట్లా ఈ ఆత్మలు ఎట్లా ఇబ్బంది పడాలి, ఎట్లా ఎదుర్కోవాలి అని చెప్పి ఆపేసి అక్కడితో ఇంకా 108, 108 సార్లు చాలు అనుకొని, ఇంక నేను ఎవరిని ఇబ్బంది పెట్టను, నేను తెలుసుకున్నాను, ఇది నాకు ప్రపంచంలో నేర్చుకున్నది, తెలుసుకున్నది, అందుకని నేను మళ్ళా ఈ సెలెస్టియల్ దానికి వచ్చేసాను మళ్ళా బ్యాక్ అని చెప్పి చెప్తున్నాడు. అప్పుడు నారాయణ ఏం చెప్తున్నాడు అంటే, చేతులు కట్టుకొని చేతులు పట్టుకొని ఇట్లా చెప్తున్నాడు, ఇంకా నువ్వు ప్రణామం అంటే నమస్కారం పెడతారు కదండి, అట్లా పెట్టి నీ గ్రాహక కోసం ఎదురు చూస్తున్నాను అని చెప్పి చెప్తున్నాడు అనమాట. Anjali was silent for a few moments as her eyes gazed into the distance before continuing. "How strange it was as I watched this cosmic scene unfold in a distant place in another universe. I was also aware that we were still in the coronation hall. Both scenes were unfolding simultaneously. It was as if space and time had dissolved. Mata and Sri Krishna were with Jaya in their celestial forms, but at the same moment they were in their human forms in the coronation hall. By now, Mata's body had returned to its normal waking state.
Chaos had broken out in the hall, and Mata whispered to me, "Let us retreat." I led her back to her room, holding her arm. I aided her as we walked, still aware of her presence in that faraway cave with Jaya, counseling him on how to go about the task he had set for himself. She was both with me, walking back to her quarters, and with Parvatima and Jaya in the cave. Just in that same way, Sri Krishna was in the hall, which had now been thrown into violent confusion, and also present in the distant cave. This is the nature of omnipresence. Anjali's voice was filled with awe as she ended her narrative. అంజలి కొన్ని నిమిషాలు సైలెంట్ గా ఉందన్నమాట. ఎందుకంటే ఇదంతా తన కళ్ళు మూసుకొని డీప్ మెడిటేషన్ లో ఉంది కదా, అబ్జర్వ్ చేస్తుంది. తర్వాత ఏం జరుగుతుంది, ఏంటి, ఎంత భయంకరంగా ఉంది ఇదంతా చూస్తుంటే, ఎక్కడో దూరంలో జరిగేది ఇంకో యూనివర్స్ లో జరిగేది ఊహించుకుంటే, నాకు ఇదంతా ఒక హాల్లో జరుగుతుంటే, ఇదంతా సీన్స్ అన్ని ఒకటి తర్వాత ఒకటి జరుగుతుంటే, కొంచెం టైము, కొంచెం నాకు గ్యాప్ కావాలి నేను అవన్నీ తెలుసుకోవడానికి అని. మాతా శ్రీకృష్ణ ఎవరో కాదు, జయా ఫామ్ సెలెస్టియల్ ఫామ్ లో ఉన్నారు, మళ్ళా హ్యూమన్స్ లాగా కూడా ఇక్కడ హాల్లో ఉన్నారు అని చెప్పి అంటూ ఉందన్నమాట తను. అదే విధంగా మాతా బాడీ నార్మల్ స్టేట్ లోనే ఉంది. చూసు ఎట్లా హాల్లో మాత ఎట్లా పక్కన వాళ్ళతో చెప్తుంది అట్లా ఉన్నది. ఇదంతా ఏంటి, ఎట్లా జరుగుతుంది ఈ గదిలో ఏంటి అని చెప్పి చేతులు కట్టుకొని అదంతా జరిగేది చిన్నగా నడుస్తూ, ఏంటి అసలు అంటే గృహ జయ ఉండటం ఎట్లా చెప్తున్నారు, జయాకి ఎట్లా తెలుసుకోవాలి, ఏంటి ఈ పని ఏంటి అని చిన్నగా నడుస్తూ ఉన్నారన్నమాట. మళ్ళా ఇట్లా నడుస్తూ క్వార్టర్స్ వైపు వెళ్తూ ఉన్నారనమాట. అంటే అక్కడ పార్వతీమాత జయ ఇద్దరు గృహలోనే ఉన్నారు. వాళ్ళు అదే విధంగా శ్రీకృష్ణ హాల్లోనే ఉన్నారు. ఇదంతా కొంచెం కన్ఫ్యూజన్ గా ఉంది. ఏం జరుగుతుంది ఈ దూరంగా ఉన్న గృహలో, ఆ ఇదంతా దేవుడి మాయ ఇదంతా అని చెప్పి అంజలి మనసులో అనుకొని చూస్తూ ఉందన్నమాట. ఎట్లా చెప్పాలి ఈ కథని, ఎట్లా ముందుకు ఏం చెప్పాలి అని. కొంచెం కొంచెం ఉమను పక్కన వాళ్ళు వీళ్ళందరూ ఎందుకు శ్రీకృష్ణ శిశుపాలని మహారాజు అందరి ముందు అట్లా పబ్లిక్ ముందు ఇట్లా చేశాడు అని అంజలి చెప్తూ ఉంటే, నువ్వు చూసావు కదా రేణుక, అతన్ని ఎట్లా చంపాడు అందరి ముందు, రాజాస్ రాణీస్ ముందు. అట్లానే అతను భరత్ మహారాజ్ ముందు కూడా అతని నుంచి ఫ్రీ అయ్యే జయ కూడా అది లాస్ట్ తనకున్న ఇది కోపం ద్వేష ఇవన్నీ అన్నమాట, అందుకని చంపేశాడు అని చెప్పి చెప్పింది అనమాట. అప్పుడు శ్రీకృష్ణుడు ఒక లైట్ లాంటిది వచ్చి మొత్తం మీద ఆ ఉన్న ఏరియా మీద అంతా పడటం, ఆ ఈవెంట్స్ ఒకటి తర్వాత ఒకటి ఎట్లా జరుగుతుందో చూస్తూ ఉన్నాం కదా, ఇదంతా లీల, ఇదేమి యాక్సిడెంటల్ గా జరిగింది కాదు ఇదంతా అని చెప్పి చెప్తుందనమాట. ఎట్లా ఎండ్ చేయాలి ఈ స్టోరీని, ఇంకా మళ్ళా ముందుకు ఎట్లా తీసుకెళ్ళాలి, ఏంటి ఎట్లా ఇంకో దాంట్లోకి ఎట్లా వెళ్ళాలి అనేది చూస్తూ ఉందన్నమాట.